తమిళనాడులో కనిపించే అయ్యనర్ ఆరాధన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జరిగింది. గతంలో జనగామ మండలం ఎల్లంల గ్రామంలో అయ్యలకాడ ప్రాంతంలో అయ్య శిల్పం ఒకటి నా డిస్కవరీలో బయటకు వచ్చింది. ఇది ఇక్కడ ఆమనగల్లులో ఉన్నాం. ఆమనగల్లులో కూడా అయ్యనర్ ఆరాధన చాలా స్పష్టం. ఇది రాష్ట్రకూటుల నాటి శిల్పము. రాష్ట్రకూటుల కాలంలో ఇక్కడ అయ్యనర్ ఆరాధన జరిగింది. పానమట్టం పైన ఈ శిల్పాన్ని నిలబెట్టినట్టుగా ఇక్కడ పానమట్టానికి రంధ్రంలో పెట్టడానికి అనువుగా ఇది కూడా మనకు కనిపిస్తుంది. విలాసాసనంలో కనిపించాడు అయ్యనర్కి. ఇక్కడ ఒక పట్టి కూడా ఉంది. ఎల్లంల అయ్యకి ఈ పట్టి కనిపించదు. విలాసాసనంలో ఉంటాడు, విశ్రాంతంగా చెయ్యి ఆరాంగా ఇట్లా పెట్టుకుంటాడు. ఇక్కడ ఆయుధం కనిపిస్తుంది, అక్కడ కత్తి లాంటిది ఆయుధం కనిపిస్తుంది, ఇక్కడ గొడ్డలి లాంటి ఆయుధం కనిపిస్తుంది. అయ్యనర్ ప్రత్యేకత ఈ పట్టి ఒకటైతే శిరోజాలను శిల్పి ప్రత్యేకంగా చెక్కడం కనిపిస్తుంది. ఇక్కడ కూడా విశాలమైన కేశాలు, జుట్టు కనిపిస్తుంది, ఆర్నమెంట్ ఒకటి కనిపిస్తుంది. ఇట్లా ఒక డిజైన్గా ఈ శిరోజాలను చెక్కాడు. మెడలో ఒక 2 ఆర్నమెంట్స్, ఎక్కువ ఆర్నమెంట్స్ ఇక్కడ కనిపించట్లేదు, చాలా తక్కువ, నిరాడంబరంగా ఉన్నప్పటికీ ఒక శిల్పం గొప్ప బ్యూటీగా ఉంటుంది. ఇది అయ్యనర్ శిల్పంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక్కడ చూశారు కదా, కర్ణకుండలాలు ప్రత్యేకంగా పక్కకి పోయినట్టుగా మనకి చూపించాడు. ఒక అద్భుతమైన చారిత్రక ఆధారం. ఎల్లంలలో లభించిన అయ్యనర్ ఆరాధన ఉంది అని చెప్పినప్పుడు చరిత్రకారులలో కొంత విస్మయం, కొంత అనుమానం కూడా చోటు చేసుకుంది. అంటే ఇక్కడ అయ్యనర్ ఆరాధన కాదు, అది వీరుడు, అది ఖండేలరాయుడు, అది మల్లన్న దేవుడు, అది రాజ విగ్రహం, ఇంకొక విగ్రహం, ఇంకొకటి అయి ఉంటుంది అని ఇట్లా రకరకాల వాదనలు చేశారు. కానీ అది 100కు 200% తప్పు. అది అయ్యనర్ ఆరాధన జరిగింది. అది విష్ణుకుండిల కాలం నాటి అయ్య శిల్పము. సహజ సిద్ధమైన శిలకు చెక్కిన అయ్య ఎల్లంల జనగామ మండలంలో కనిపిస్తే ఒక శిల నుండి రాయిని తొలిచి ఒక శిల్పంగా మార్చారు. ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఒక పట్టి కూడా కనిపిస్తుంది. అయ్యనర్లో కనిపించేది ఈ పట్టి. అయ్యప్పలో 2 కాళ్ళు ఇలా పెట్టుకొని ఇట్లా ఉంటాడు. అయ్యనర్లో మాత్రం ఒక చెయ్యి మాత్రమే ఆరాంగా ఉంటుంది, ఒకవైపు మాత్రమే పట్టి కనిపిస్తుంది. అంతకుముందు శిల్పాలలో ఈ పట్టి కూడా కనిపించదు, కానీ ఆసనము ప్రత్యేక ఆసనంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఆమనగల్లు చరిత్రకు మరొక బలమైన సంకేతము. ఇదే అయ్యనర్ ఆరాధన చిత్తూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్లోని దేవాలయంలో కూడా ఇలాంటి అయ్యనర్ శిల్పము ఆ దేవాలయ శిల్పాలలో ఒకటి ఉంది. అది కూడా నేను పత్రికలలో వార్తల ద్వారా అందించాను కూడా. దీన్ని బట్టి ఏంటి, తెలంగాణలో అయ్యనర్ ఆరాధన ఉంది, తమిళులకు మనకి సంబంధం ఉంది. ఇంకా తమిళంలో ఉండే ప్రాచీన శిల్పాలకు పోటీ పడుతూ శిల్పాలు ఇక్కడ ఉండడం అదొక విషయం. తర్వాత తెలంగాణలో అవ్వ అప్ప అని ఒక ఆట ఆడతారు. అవ్వ అప్ప అని ఒక ఆట ఆడతారు. అవ్వ అంటే అమ్మ, అప్ప అంటే నాయన. ఈ అప్ప ఎవరు? అయ్యప్ప లేదా అయ్యనర్. ఆ అయ్యా అని పిలుచుకుంటాం మనం. తండ్రి బాపు కంటే కూడా అయ్యా అనే పిలిచిన పదం ఉంది. శ్రీయుత గౌరవనీయులైన ఉపాధ్యాయుల గారికి నా మనవి ఏమనగా ఆర్య అంటున్నాం, కానీ చాలా మట్టుకి పథకంలో అయ్యా నా మనవి ఏమనగా రాసుకుంటాం. ఈ అయ్యా ఆరాధన ఉంది. అమ్మ లజ్జగౌరిని అమ్మ దేవత అంటాం. అమ్మ ఆరాధనతో పాటు అయ్యా ఆరాధన కూడా ఉందని నేను చెప్తున్నాను. ఇతడు ఏం చేస్తాడు? గ్రామాన్ని రక్షిస్తాడు, పశుపోషకుడు, వ్యవసాయ ఉత్పత్తులను మేఘాల ద్వారా వర్షాన్ని కురిపిస్తాడు. రాత్రి వేళల్లో తెల్ల ఏనుగు లేదా గుర్రంతో ఎక్కి కొన్ని కుక్కలు వెంటరాగా గ్రామాన్ని కాపలా కాస్తాడని మనకి ఈ చరిత్ర చెప్తోంది. అయ్యనర్ ఆరాధన శివుడి అంశలో భాగంగా చూస్తారు. రకరకాల వాదనలు అయ్యనర్ పైన ఉన్నాయి. తమిళనాడులో గ్రామాన అయ్యనర్ ఆరాధన కనిపిస్తుంది. తెలంగాణలో చాలా మట్టుకి శిల్పాలు ధ్వంసమైనవి. అందుకే ఇక్కడ అయ్యనర్ ఆరాధన ఉంది అంటే నమ్మడానికి వీలులేని స్థితి. ఇక్కడ ఉన్నటువంటి 1-2 శిల్పాలు దొరికినప్పటికీ అవి ఒక బలమైన చరిత్రను చూపిస్తున్నాయి. ఇక్కడ నుంచి అంటే అయ్యనర్ని మనం గుర్తించడంలోనే వెనుకబడి ఉన్నాం. ఇక నుంచి అయ్యనర్ ఇలా ఉంటాడు అని ఒక గుర్తింపు అయితే రానున్నది. కాకతీయ రాజులు పోసిర్రా? ఏం చెరువు అది? ఆమనగల్లు చెరువు అంటారు. ఆమనగల్లు చెరువే. మీది ఊరేనా? నాది ఊరే. ఈ చిన్నోడెవరు? మనవరాలు, కొడుకు బిడ్డ.